పైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు నా ఎంట్రీ అస్సలు వేస్ట్ కాదు. నువ్వు క్వీన్వి, నేను క్వీన్ మేకర్ని. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తాను. ఓకేరా. కాస్త స్పెషల్గా, అట్రాక్టివ్గా, స్మార్ట్గా, బ్యూటిఫుల్గా ఉన్న ఈ ఫిగర్ ఎవరై ఉంటారు? ఫిగర్ బాగుంది, ట్రాప్ చేద్దాం. రండదునా, మీకోసం డాక్టర్ వెయిట్ చేస్తున్నాడు. రండి. పదమ్మా, పద. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్ శివ. కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చోమ్మా. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. యు ఆర్ ఆల్మోస్ట్ ఫైన్ నౌ. అవే మందులు ఇంకో 1 వీక్ కంటిన్యూ చేయండి. సేమ్ ఆయింట్మెంట్ కూడా అప్లై చేస్తూ ఉండండి. అంతా తగ్గిపోయినట్టే కదండి? అవునమ్మా, వరి అవ్వాల్సిన పని లేదు. 1 వీక్ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది కదా డాక్టర్? షూర్. హలో డాక్టర్. హలో డాక్టర్ గుణ. నౌ హౌ ఇస్ జనని? షీ ఈజ్ నౌ ఆల్ రైట్. సేమ్ మెడిసిన్స్ 1 వీక్ కంటిన్యూ చేయమంటున్నాను. ఓకే డాక్టర్. డాక్టర్, ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి, నేను మెడిసిన్స్ తీసుకొస్తాను. మీరంతా కాసేపు వెయిట్ చేయండి. సిస్టర్ వచ్చి అంతా క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేస్తుంది. సరే డాక్టర్. అమ్మా, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అంతా ఓకే అంట. డాక్టర్ గారేంటి ఆ వచ్చిన ఆవిడ భుజాల మీద చేయి వేస్తున్నారు? చాలా క్లోజ్నెస్ ఉన్నట్టుంది వాళ్ళ మధ్యన. ఆవిడ హాస్పిటల్లో యోగా టీచర్గా పనిచేసిందిలే. ఆయన గారికి ఆవిడ లేదు, ఈవిడ గారికి ఆయన లేడు. ఏ ఎమోషన్స్, ఏ రిలేషన్స్ క్లోజ్ చేశాయో. డాక్టర్ గారు ఆవిడ ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో. ఈ మధ్య డాక్టర్ గారు ఏకంగా ఆవిడ్ని తీసుకుపోయి ఇంట్లోనే పెట్టుకున్నారు. వాళ్ళ సంబంధమేంటో ఎవరికీ అర్థం కాదు. అయినా పెద్దవాళ్ళ విషయాలు మనకెందుకే? చూసి చున్నట్టు వదిలేయడం మంచిది కదా. ఎక్కువగా అరాలు తీస్తే తిరిగి వాళ్ళ కాళ్ళ బేరానికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళకి లేని సిగ్గు ఎగ్గు మనకెందుకే? వెళ్దాం పద. ఏమంటున్నారు మీరు? ఏం మాట్లాడుకుంటున్నారు? మీకేం తెలుసు? పిచ్చిగా మాట్లాడుతున్నారు. శివ, వదిలే.
వాళ్ళని వెళ్ళనివ్వు, వెళ్ళండి. నాన్నేంటి ఇంత జరుగుతున్న అమ్మని యాక్సెప్ట్ చేయడం లేదు? ఇవాళ వీళ్ళు అన్నారు, రేపు మరొకరు కూడా తప్పుగా అనుకుంటారు కదా. అంకుల్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వబోతుంటే నాన్నెందుకు ఆపాడు? తనకి బ్యాడ్ అవుతున్నాను అనే ఆలోచన రావడం లేదా? హే, నోటీస్ బోర్డులో మార్క్స్ పెట్టినట్టున్నారే. అవును, ఈరోజు నోటీస్ బోర్డులో మార్క్స్ పెడతానన్నారు. చూద్దాం పద. ఎరా, ఎన్ని రోజులు ఇంకా ఈ నిరీక్షణ? అవును, మొన్న ఈరోజు ప్రపోజ్ చేస్తానన్నావు కదా, చేస్తావా? ప్రపోజ్ చేయడానికి ధైర్యం సరిపోకపోయినా నిన్ను తట్టుకోలేకపోతున్నారా బాబు. ఇంకా మధుతో నా లవ్ ఎక్స్ప్రెస్ చేయకుండా నాలో నేను నలిగిపోవడం కూడా ఇష్టం లేదు. అందుకే ఈరోజు చెప్పడానికి డిసైడ్ అయ్యా. యా, ఈసారి కూడా నేనే టాప్ వచ్చాను. కంగ్రాట్స్ మధు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మధు. థ్యాంక్స్. మధు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈసారి కూడా మిస్ అయ్యాను. కంగ్రాట్స్ మధు. థ్యాంక్స్. దాన్ని ఎలాగైనా ఈసారి క్రాస్ చేయాలనుకున్నాను, చెయ్యలేకపోయాను. నా బ్యాడ్ లక్, అదే టాపర్ అయింది. ఛ! ఎందుకు రమ్య నీకు మధు అంటే అంత కోపం? తనెప్పుడు నిన్నేం అనలేదు కదా. నువ్వే ఇండైరెక్ట్ గా దాన్ని దెప్పుతూ ఉంటావు. అదెప్పుడు తేలికగా తీసుకుంటుంది గానీ ఫీల్ అవ్వలేదు. నీతో గొడవ పడలేదు. అది నాతో డైరెక్ట్ గా గొడవ పడలేదే, కానీ దానికి నా మీద కోపం ఉంది. దానికి కోపం ఉందని నీకెలా తెలిసే? నేను నా జూనియర్తో రికార్డ్ రాయించుకుంటుంటే ఒకసారి దాన్ని కలిసి నువ్వు రికార్డ్ రాయొద్దు అని దానికి సలహా ఇచ్చిందంట. పైగా నువ్వు దానికి రికార్డ్ రాసిస్తున్నావంటే అది నిన్ను బెదిరించింది, ర్యాగింగ్ చేసినట్టుంటుంది, అందుకే రాస్తున్నావని అంతటితో ఆగకుండా వెళ్ళి నేను జూనియర్ని ర్యాగింగ్ చేశానని కంప్లైంట్ ఇచ్చింది. మన ప్రిన్సిపల్ సంగతి తెలుసు కదా, అతనెంత స్ట్రిక్టో. అది కంప్లైంట్ ఇవ్వడమే అడ్వాంటేజ్గా తీసుకొని ఇది టాపర్ అని దీని మాటలు నమ్మి నన్ను 1 month సస్పెండ్ చేశాడు తెలుసా. నేనెక్కడ రికార్డ్ రాసే టైం మిగిల్చుకొని బాగా చదివి దాన్ని బీట్ చేస్తానని కుళ్ళుతో అది ఇలాంటి పని చేసిందే. అందుకే మధుని చూస్తే నాకు కోపం. పదరా, మనం విష్ చేద్దాం. ఓకే. ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది, ఆ రోజు చెప్తా దాని సంగతి. నేనేంటో నా రివెంజ్ ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ. మధు, కంగ్రాట్స్. థ్యాంక్స్. త్వరగా కూర్చోండ్రా. జనని, నువ్వు అల్లుడి కారులో వచ్చేవే. ఏ ఎందుకు? వెనకాల ఖాళీగానే ఉంది కదా. నేను ఈ కారులోనే వస్తాను. ఎందుకే? ఆ కారు ఖాళీగానే ఉందిగా, ఇరుక్కుంటూ ఇందులో ఎందుకు ఇబ్బంది పడటం? లేదు, నేను ఈ కారులోనే వస్తాను. అమ్మా, అమ్మమ్మ చెప్పేది కరెక్టే. ఎందుకు అవకాశం ఉన్నప్పుడు అవస్థ పడుతూ రావడం? నువ్వు డాడీ కారులో వచ్చేసాయి, సరేనా? అంకుల్ మీరు పోనివ్వండి. అది కాదురా. ఏ శివ, ఆగు, నేను వస్తాను. బాయ్ మా. శివ, ఆ కారులో వచ్చేసాయి. ప్లేస్ ఉన్నా
నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయారేంటి? తను అల్లుడి గారు ఎంత ఒంటరిగా ఉంటే అంత మంచిది. మాట కలిస్తే మనుషుల దగ్గర అవుతారు, మనుషుల దగ్గర అయితే మనసు దగ్గర అవుతుంది. అవునవును, ఈ కాస్త దూరం కూడా దగ్గరైపోతే వాళ్ళు ఒకటైపోతారు. వాళ్ళు ఒక్కటవ్వాలనే కదా మన ఆరాటం. వాళ్ళు కలిసిపోతేనే కదా మనందరం సంతోషంగా ఉండేది. వాళ్ళకు ప్రైవసీ ఇవ్వడం మన డ్యూటీ. వాళ్ళేరి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? తనిప్పుడు నాతో రమ్మంటే వస్తుందా? ఏమన్నా అనుకుంటుందా? నేను కూడా ఇంటికే వెళ్తున్నాను. నీకు అబ్జెక్షన్ లేకపోతే రావచ్చు. డైరెక్ట్ గా రా అనొచ్చు కదా. అబ్జెక్షన్ లేకపోతే అనే మాట ఏంటో. పర్వాలేదు, నేను ఆటోలో వెళ్తాను. నేను ఇంటికే వెళ్తున్నాను చెప్పాను కదా. కారంతా ఖాళీగానే ఉంది కదా, నువ్వు నా కారులో వచ్చేయచ్చు. ఇక్కడే ఉండు, కార్ తీసుకొని వస్తాను. పడ్డప్పుడేమో పెద్ద గొంతేసుకొని అరిచేస్తుంది, ఇప్పుడేమో సైలెంట్గా గంభీరంగా కూర్చుంది. ఇద్దరమే ఉన్నాం కదా కారులో, మాట్లాడొచ్చు కదా. ఎప్పుడు నేను మాట్లాడాలనే అనుకుంటుంది. మాట్లాడే ప్రయత్నం తను చేయొచ్చు కదా. మనసులో ఏదో అనుకుంటున్నాడు. నాతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడొచ్చు కదా. వద్దనిపిస్తే రోడ్డు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఇంటికే వెళ్తున్నా, కారు ఎక్కమండం దేనికి? మనసులో ఏదో అనుకుంటూ నన్ను చూస్తూ కారు నడపడం ఎందుకు? సాంగ్స్ విందామా? దానికి నా పర్మిషన్ ఎందుకు? మీరు వినాలనుకుంటే వినండి, మీ కారు మీ ఇష్టం. మీ కారటం, మీ కారు. వగల రాణివి నీవి, సొగసు కాడను నేనే. ఈడు కుదిరెను జోడు కుదిరెను, మేడ దిగి రావే. వగల రాణివి నీవి. అది ఎఫ్ఎం, నేను కావాలనేమి ప్లే చేయలేదు. ఈడు కుదిరెను జోడు కుదిరెను, ఇదేంటి ఈ సిచ్యువేషన్ లో నాన్ సింగ్ సాంగ్ వస్తుంది? వగల రాణివి నీవే. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే. జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే.
ఇదేంటి జనని కారెక్కిన ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటి నేనెక్కబట్టే కారు ఇలా అయ్యిందని అనుకుంటున్నావా? నో నేను అలా ఏమనుకోలేదు. ఇలా అయిందేంటబ్బా అనుకున్నాను అంతే. నో ప్రాబ్లం, నేను క్యాబ్ బుక్ చేస్తాను. సారీ ఫర్ ది ట్రబుల్. కావాలని పెట్టే ఇబ్బంది కాదు కదా, ప్రాబ్లం కారు ఇచ్చింది, దానికి సారీ చెప్పడం ఎందుకు? అయినా మన మధ్య ఫార్మాలిటీస్ వద్దన్నావుగా. నమస్తే సార్. నమస్తే సార్, నేను మీ హాస్పిటల్లో ఫార్మసీలో వర్క్ చేస్తాను. ఓ ఐ సీ. మీరేంటి సార్ ఇక్కడ? కారు ట్రబుల్ ఇచ్చింది, క్యాబ్ బుక్ అవ్వడం లేదు. సార్, ఈ ఏరియాలో క్యాబ్లు అంత తొందరగా బుక్ అవ్వవు సార్. ఓ అలాగా, కాస్త ముందుకు వెళ్ళి ట్రై చేస్తాను. ఈ ఏరియాలో ఎక్కడా బుక్ అవ్వవు సార్, చాలా దూరం నడిచి వెళ్ళాలి. మీరు ఒక పని చేయండి, మీరు మేడం కలిసి నా బైక్ తీసుకుని వెళ్ళండి. నేను మీ కారు బాగు చేయించుకొని ఇంటికి తీసుకుని వస్తాను. పర్లేదులే, నీకెందుకు ట్రబుల్? ట్రబులే ఉంది సార్, మీరు ట్రబుల్ అవడం నాకు నచ్చలేదు సార్. మీరు బైక్ తీసుకెళ్ళండి. కార్ రిపేర్ చేయించుకొని నేను తీసుకొస్తాను సార్. తీసుకెళ్ళండి సార్. అలాగే. బైక్ మీద వెళ్దామా? నో ప్రాబ్లం. జాగ్రత్త, అలా మరీ వెనక్కి కూర్చుంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర పడిపోగలవు. కంఫర్ట్గా కూర్చోవచ్చు. మనిద్దరం మెచ్యూర్ పీపులే. ఎండ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది కదా, స్కిన్ మంట పుడుతుంది కదా, ఇలా ఇబ్బంది పడుతున్న విషయం నాకు చెప్పొచ్చు కదా జనని. కాసేపు ఓర్చుకుంటానులే.
ఎంతసేపు అని ఓర్చుకుంటావు? ఇల్లు దగ్గరేం లేదు. వెహికల్స్ ఏమీ రావట్లేదు. జరణి, దీంతో ఫేస్ కవర్ చేసుకో. చేస్తాను. ఏమాయో ఏమో తెలియదే తెలిసేదేలా మనసుకే. మీరు డాక్టర్ గుణశేఖర్ కదా? అవును. మీరేంటి మధు వాళ్ళ ఇంట్లో ఉన్నారు? డాక్టర్ గుణశేఖర్ తను మా డాడీ, మధు నా సిస్టర్. అదేంటి మధు, కాలేజ్లో అందరితో నాకు డాడీ లేరని చెప్పావు, మరి ఇతను ఇలా అంటున్నారేంటి?